హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. రండి చూద్దాం. గులాబ్ జామ్ కావాల్సిన గులాబ్ జామ్ పౌడర్ ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. బౌల్లో వేసేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవడానికి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో ముద్దగా చేసుకోవడానికి సరిపడా పాలు పోసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. దాన్ని సపరేట్ చేసి ఒక మూత పెట్టి ఒక 10 minutes పక్కన పెట్టుకొని తర్వాత 10 minutes తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా మన చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండగా చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి దాంట్లో చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని 3 glasses ఆఫ్ వాటర్, ఫస్ట్ గ్లాస్ వాటర్, రెండో గ్లాసు, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగున అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం ఇలాచి వేసుకుంటే బాగా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇంకో గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కాగిన ఇంతలోపు పాకం తర్వాత ఆపేసుకొని దాంట్లో ఆయిల్ కలిపిన దాంట్లో చిన్న చిన్నగా సిమ్లో పెట్టేసి చిన్న చిన్నగా ఉండలు వేసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతాయి. బాగా లోపల నుంచి బాగా కుక్ అయ్యి మనకి బాగా మొత్తం ఒకేలాగా ఫ్రై అవుతాయి. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా వేసుకొని బాగా బాయిల్ చేసేసుకొని అన్నీ కలుపుకుంటూ ఈవెన్గా మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ వేసుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకునేలోపు చేసుకున్న వాటికి చిన్నగా ఒక పినిస్తో బొక్కబెట్టుకుంటే సిరం అనేది గులాబ్ జామున్ సిరం అనేది బాగా లోపలికి ఇంకుతుంది. మనం చేసుకున్న గులాబ్ జామున్. బాయ్ ఫ్రెండ్స్.